తెలంగాణ రాష్ట్రం దివాళా తీసిందా? కాళేశ్వరం కేవలం కమిషన్ల కోసమే కట్టారా? బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయం కుంటుపడిందా? తెలంగాణ దివాళా తీసిందనే మాట కాంగ్రెస్ నోట మనం పదే పదే వింటూ వస్తున్నాం. ఎన్నికల ముందే కాదు, కొత్త ప్రభుత్వం కొలువు తీసిన తర్వాత కూడా కాంగ్రెస్ నేతల నోట రోజుకి 10 సార్లు ఇదే మాట వింటూ వస్తున్నాం. అయితే ఇదంతా తప్పని, కేవలం రాజకీయాల కోసమే చేస్తున్న ఆరోపణలని సాక్షాత్తు రేవంత్ ప్రభుత్వం రిలీజ్ చేసిన నివేదికలో బయటపడింది. ఫిబ్రవరి 17వ తేదీన విక్రమార్క రాష్ట్ర గణాంక నివేదిక 2024 విడుదల చేయగా అందులో బీఆర్ఎస్ పాలన అద్దిరిపోయిందని స్వయాన సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఈ డేటా బయటికి రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు తాము చేసిన తప్పేంటో కాంగ్రెస్ వాళ్లకు అర్థమయ్యింది. వెంటనే నాలుగు ఖర్చుకొని రిపోర్ట్ ని మాయం చేశారు. తూచ్ మేమలా అనలేదు అని ప్రభుత్వం కొత్త పాట ఎత్తుకుంది. కానీ నంబర్స్ డోంట్ లై అన్నట్టు డేటా బయటకు వచ్చేసరికి నిజాన్ని దాయలేకపోయారు. అసలు ఏంటా రిపోర్ట్? కాంగ్రెస్ వాళ్ళు కంగారు పడి ఎందుకు దాచేశారు? ఇంతకీ బీఆర్ఎస్ దోచుకుందా? తెలంగాణను నాశనం చేసిందా? లేకపోతే సస్యశ్యామలం చేసిందా? కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన డేటా ప్రకారం దేశ జనాభా మొత్తంలో తెలంగాణ జనాభా కేవలం 2.8% ఉన్నప్పటికీ జీడిపి వాటా మాత్రం 5.1% ఉన్నట్టు తేలింది. జిఎస్డిపి అండ్ తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 గా నిలిచింది. 10 ఏళ్లలో 78 లక్షల ఎకరాల కొత్తగా సాగులోకి వచ్చాయి. అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించింది కాబట్టే అది సాధ్యమైంది. దేశ తలసరి ఆదాయం 1,84,205 రూపాయలు కాగా తెలంగాణ తలసరి ఆదాయం 3,56,564 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ డబల్. 2014-15లో దాదాపు 5 లక్షల కోట్లుగా ఉన్న తెలంగాణ జిఎస్డిపి కేవలం 10 ఏళ్లలోనే అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 15 లక్షల కోట్లకు పైగా నమోదైంది. అంటే జిఎస్డిపి 196% పెరిగింది. 10 ఏళ్ల క్రితం కేవలం 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి ఉండగా ఇప్పుడు అది 260 లక్షల టన్నులకు పెరిగింది. పాల ఉత్పత్తి 42 లక్షల టన్నుల నుంచి 57 లక్షల టన్నులకు పెరిగింది. అలాగే మాంసం ఉత్పత్తి కూడా 5 లక్షల టన్నుల నుంచి 10 లక్షల టన్నులకు పెరిగింది. గొర్రెల ఉత్పత్తిలో కూడా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్థానానికి ఎదిగింది. రాష్ట్రంలో 1.5 కోటి మంది ఉద్యోగులు ఉన్నారు. ఇలా దాదాపు అన్ని రంగాలు బీఆర్ఎస్ హయాంలో కనీసం 50% వృద్ధి పొందాయి. అంటే బీఆర్ఎస్ పాలనలో ప్రతిదీ డెవలప్ అయ్యిందే తప్ప ఏది నాశనం కాలేదు. తాము విడుదల చేసిన రిపోర్టులోనే ఈ లెక్కలన్నీ బయటపడ్డాయి కాబట్టి ఇప్పుడైనా నిజం తెలుసుకొని ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తగ్గిస్తారా లేక మళ్ళీ అబద్ధాల రాగమే ఎత్తుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.